ప్రతిరోజు మాకు 4-5 కాల్స్ వస్తూ ఉంటాయి, చిన్న సినిమా ఒకటి ఉందండి చూడండి అయ్యని. అలా మాకు ఉన్న టైంలో మేము మ్యాక్సిమం చూస్తూనే ఉంటాం. మా మైత్రి తరపున కానీ, మా రాజుగారి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ తరపునే కానీ ఏది మా ప్యానెల్లో మెంబర్స్గా ఉన్న మేము అందరం మినిమం సంవత్సరానికి 70-80 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటామండి, చిన్న సినిమాలు. అంటే అన్ని కంటెంట్ రిచ్ అంటే అన్ని సినిమాలు, ఇప్పుడు మేమైనా సరే అన్ని కంటెంట్ రిచ్ సినిమాలు చేయలేమండి. మనం ఏదో మంచి సినిమా చేసామని ఒక పాజిటివ్గా ముందరికి వెళ్తాం. అలాంటి దాంట్లో ఆఖరికి ప్రొడ్యూసర్కి, చిన్న నిర్మాతకి నా సినిమా కనీసం నా థియేటర్లో రిలీజ్ అవ్వాలరా, హిట్ ఫ్లాప్ తర్వాత జనాలు తీర్పిస్తారు అనేది మినిమం అతనికి ఉండే హక్కు, అతనికి ఉండే ఇదండి ఆశ. కానీ అలాంటి దాంట్లో మేము మా ప్యానల్లో ఉన్న రాజుగారు కానీ, మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్లో కానీ వీటిలో కానీ అందరికి సపోర్ట్ చేసి మినిమం సంవత్సరం 70-80 చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నామండి. అలాగే మేము ఇది కంటిన్యూ అవుతుంది, మేము ఆ సపోర్ట్ ఇస్తూనే ఉంటాము. అంతే, చిన్న సినిమా తీసేవాళ్ళు చిన్న పెద్ద లేదండి. అది దానికి ఏంటంటే మనం ఒక సినిమా చేసిన వాళ్ళు ఏళ్ళ చిన్న ఏదో అనుకుంటున్నామేమో, కానీ చిన్న పెద్ద తేడా లేదండి. పెద్ద సినిమా చేసి బోల్తా పడితే ఇందాక రామారావు గారు చెప్పినట్టు కరెక్ట్గా అది చిన్న సినిమానే. చిన్న సినిమా లిటిల్ ఆర్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ ఇలాంటి సినిమాలు ఆడితే అవి పెద్ద సినిమాలే, వాళ్ళు పెద్ద నిర్మాతలే. అంతేగాని దాంట్లో కేటగరైజేషన్ ఏమి లేదండి. అలాగే ఇప్పుడు దాకా మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో, ఏది అయితే రిలీజ్కి నోచుకొని సినిమాలు వాళ్ళు వచ్చి లేదండి చేద్దామంటే మేము అన్నీ ఎలా సపోర్ట్ చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుందండి. అందరం మన ప్రొడ్యూసర్లు అందరం ఏకతాటి మీద ఉందాం. అలాగే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ని మన అందరం కలిసికట్టుగా గెలిపించుకుని సింగిల్ మొత్తం టాప్ టు బాటమ్ అన్నీ ఏ అయితే పోస్టులు ఉన్న అన్ని ఈ ఛానల్, ఈ ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిపించాలని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. మనకి లక్కీగా గవర్నమెంట్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇది చాలా పెద్ద హబ్ చేయాలి ఇండియాలోనే అనే ఒక చాలా పెద్ద ఆశయంతో ఉన్నారు గవర్నమెంట్ కూడా. మనకి ఈ సినిమాలు తీసేవాళ్ళు అందరూ ఒక ఏకతాటి మీద ఉండి, అలాగే ఇప్పుడు తీయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అందరిని కూడా కలుపుకుని వాళ్ళు కూడా మళ్ళీ సినిమా తీసే వాతావరణం క్రియేట్ చేసి డెఫినెట్గా అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని మేము అందరం భావిస్తున్నామండి. అలాగే ఈ అన్నిటిలో మీరు విపులంగా జాగ్రత్తగా అన్ని పాయింట్లు ఆలోచించుకుంటే మీకే సొల్యూషన్ దొరుకుతుంది. ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్ కేటాయించుకోండి. ఎవరైతే ఓటేసేవాళ్ళు అరే ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు వీళ్ళకి వేయాలని ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుందండి. మేము ఎవ్వరం ఇక్కడ ఏదో పోస్ట్లో కూర్చోవాలా, లేకపోతే ఇలాంటి టైము ఇలాంటి ఎనర్జీ కూడా నిజంగా మాకు లేదండి. కానీ ఇక్కడ ఇందాక చెప్పినట్టు చాలా విషయాల్లో అందరం కలిసి కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అనే పాయింట్కి అందరం ఒక తాటి మీదకి వచ్చాం తప్పితే ఇక్కడ ఎవరి మీద ఎవరికి పెత్తనం చేసే ఉద్దేశం లేదండి. చేతనైతే నలుగురు సాయం చేస్తాం, లేదంటే కనుక చెడైతే చేయమండి, అంతవరకు అయితే చెప్పగలమండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.